45 మినిట్స్ మీరు మీ సెక్స్ లైఫ్కి ఇవ్వకపోతే వేస్ట్. మీకు రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్స్. అయితే 15 మినిట్స్ మీరు ముచ్చట్లు మాట్లాడడం ఏదో ఒకటి మీరు చేయొచ్చు. దాని తర్వాత మీరు ప్రవేశించండి. మినిమం 20 స్ట్రోక్స్ అయినా మీరు కొట్టగలగాలి. అట్లీస్ట్ 3 మినిట్స్ అయినా మీరు చేయగలగాలి. అలా అంటారు దాన్ని. అయితే లేకపోతే శీఘ్రస్ఖలనం ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ అయిపోతుంది. శీఘ్రస్ఖలనం ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ ఎందుకు వస్తుంది అంటే చాలా మందికి హస్తప్రయోగం లాంటి అలవాటు ఉంటుంది, వాళ్ళకు కూడా వస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అప్పుడప్పుడు, ఏదైతే ఉంటాయి కదా యురేత్రా, అక్కడ ఎపిడెడమిస్ అని ఉంటుంది, ప్రాస్టేట్ ఉంటుంది, అక్కడ ఇన్ఫెక్షన్ వస్తే కూడా తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది. దాన్ని రిపేర్ చేసేస్తే సరిగా అయిపోతుంది. సో ఈ హస్తప్రయోగం చేసి ఇట్లా అయిన వాళ్ళని నార్మల్ చేయొచ్చు, 100% నార్మల్ చేయొచ్చు. హస్తప్రయోగం చేయడం వలన ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకు మనం కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చి సరిగా చేయొచ్చు. రైట్. సో ఇంకొక మిత్ అదేమో నిజమో తెలీదు, వేడి వాతావరణంలో పనిచేసిన జీన్స్ ప్యాంట్ ఎక్కువ వేసుకున్నా కూడా మగతనం పోతుంది, వీర్యకణాలు చనిపోతాయి అనే మాట ఒకటి వింటున్నాను నేను. కరెక్టేనా? అది కరెక్టే. అది కొంతమందికి పడదు. యూజువల్లీ ఏంటంటే వేడి వాతావరణంలో ఉండే వాళ్ళకు యూజువల్లీ స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఆ స్పర్మ్ కౌంట్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే స్పర్మ్స్ ఉత్పత్తి అయ్యేది టెస్టిస్లో. ఓకే. ఆ టెస్టిస్లో స్పర్మ్స్ ఉత్పత్తి అవుతాయి. ఆ టెస్టిస్లో ఎప్పుడైతే స్పర్మ్స్ ఉత్పత్తి అవుతాయో, ఒకవేళ అక్కడ టెంపరేచర్ మనము ఎక్కువ చేసేస్తే ప్రాబ్లం వస్తుంది. ఓకే. సో ఎప్పుడైనా సరే టెంపరేచర్ మంచిగా ఉండాలి. బాల్స్ ఏవైతే ఉంటాయో బాడీ కంటే దూరం ఉంటాయి, దేవుడు అట్లా సెట్ చేసాడు అనమాట. అయితే అక్కడ బయట 1 డిగ్రీ 2 డిగ్రీ టెంపరేచర్ తక్కువ ఉంటుంది, అక్కడ మంచిగా పర్ఫామ్ చేస్తాయి. పైకి వచ్చేస్తే వేడి ఎక్కువై చనిపోతాయి. అయితే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు చెప్పినట్లు. అలాగే వేడి ఉంటే ఎక్కువ వేడి అవుతాయి. వేడి వాతావరణంలో పనిచేస్తే కుక్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఆ వేడితో వలన వాళ్ళకి ఏమవుతుందంటే టెస్టిస్టెరాన్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే టెస్టిసే కదా టెస్టిస్టెరాన్ ఉత్పత్తి చేసేది మ్యాక్సిమం 90%. ఒకవేళ అక్కడ అవ్వకపోతే మూడ్ స్వింగ్స్ తగ్గిపోతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎప్పుడైనా సరే వేడి వాతావరణంలో పనిచేసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. రైట్. సో ఇంకొకటి సార్, చాలామంది ఏమనుకుంటారంటే ఫస్ట్ రౌండ్లో తొందరగా అవుట్ అయిపోయింది అంటే సెకండ్ రౌండ్లో మంచిగా పెర్ఫామ్ చేయొచ్చు అనుకుంటారు. ఇది నిజమేనా? అట్లా జరుగుతుందా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నేనైతే విని చాలా షాక్ అయ్యాను. సార్ నేను మాస్టర్బేషన్ చేసి వెళ్తాను సార్, ఎందుకంటే ఎక్కువసేపు చేయాలని అంటున్నాడు. కరెక్ట్. ఒకవేళ నేను ముందే పోతే అక్కడ టైమింగ్ ఇది అయిపోతుంది, అంటే నా రెస్పెక్ట్ పోతుంది, ఆమె అనుకుంటే తొందరగా అయిపోతుంది అంటది. అందుకే నేను మాస్టర్బేట్ చేసిపోతా అంటాడు. అగైన్ ఏజ్, ఆ ఏజ్లో ఏదో 20, 25, 30 ఏళ్ళలో చేస్తున్నాడు కావచ్చు, కానీ తర్వాత అడ్వైజబుల్ కాదు అది. అసలు రాదు. మరి అప్పుడు ఏం చేస్తారు? పోయిన తర్వాత ఫెయిల్ అయితే మళ్ళీ అదొకటి వచ్చేస్తుంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చేస్తుంది. సో అట్లా కాదు. సో ఫస్ట్ రౌండ్ ఫెయిల్ అయితే సెకండ్ రౌండ్ సెట్ అవుతారు అనేది కరెక్ట్ కాదు. కొంతమందికి అప్పుడప్పుడు ఎరెక్షన్స్ వస్తాయి, కొంతమందికి గంట తర్వాత వస్తుంది, కొంతమందికి ఒక 24 అవర్స్ తర్వాత వస్తాయి. ప్రతి ఒక్క బాడీ ఒకటే లాంటివి ఉండదు కదా. ఎప్పుడైనా సరే ఈ అలవాటులు ఈ అన్నేచురల్ ఎప్పుడైనా పోకూడదండి, నేచురల్ పోవాలంతే. మీరు ఉండండి, మీ భాగస్వామితో పార్టిసిపేట్ అవ్వండి, కలవాలనుకున్నప్పుడు మంచిగా ఎరెక్షన్స్ వస్తాయి, కలవండి. ఇట్స్ క్వైట్ నేచురల్, అట్లా పోవాలి. బ్లడ్ ఫ్లో బాగుంటేనే అంగం గట్టిపడుతుంది, మంచి పెర్ఫార్మెన్స్ చేయొచ్చు అంటారు. సో మరి బ్లడ్ ఫ్లో పెంచడానికి సర్జరీలు చేయాల్సి ఉంటుందా, లేదంటే మన యునానితో సర్జరీలు అవసరం లేని పరిష్కారాలు ఏమైనా ఉంటాయా? సర్జరీ ఏం అవసరం లేదు, బ్లడ్ ఫ్లో మంచిగా చేయొచ్చు. బ్లడ్ ఫ్లో చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. సింపుల్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చూడండి, అవి వాడితే కూడా మంచిగా అవుతాయి. సీరియస్గా నేను ఒక రెమెడీ చెప్పాను, అది ఎంతో వేలాది మంది యూజ్ చేస్తారండి. ఇది ఒక ఖజూరు, అందులో 2 వెల్లుల్లి, అందులో ఒక 2 లవంగాలు, అలాగే అందులో ఒక రకం కొంచెం అల్లం, ఇది వేసేస్తే రాత్రి తేనె వేసి పెట్టాలి, పొద్దునపూట తీసుకొని అది పాన్ లాగా తినేయాలి. ఇది డైలీ వాడండి. 2 months 3 monthsలో మీ బ్లాకేజెస్ కూడా వెళ్ళిపోతాయి, అంగం కూడా గట్టిగా పడుతుంది, బలం కూడా వస్తుంది. ఒక్క లవంగా 1/2 kg మటన్ ఎనర్జీ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఒక లవంగ. మన అందుకే పెద్దలు అప్పుడు 90sలో ఏం చేస్తుండే, లవంగ అన్నం తిన్న తర్వాత మౌత్ ఫ్రెషనర్ లాగా లవంగ యూజ్ చేస్తారు, ఎనర్జీ అది. అట్లా అయితే ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న విషయాలు. ఈ మీరు చెప్పేది ఏంటంటే బ్లడ్ ఫ్లో మంచిగా ఉండాలి అంటే మన కిచెన్లోనే ఉన్నాయి చాలా ఐటమ్స్. సింపుల్, మనం దానిమ్మ పండు జ్యూస్ తిన్నాం అనుకోండి, ఇప్పుడు ఈ సమ్మర్లో దానిమ్మ పండు, ఇంకా తర్బూస్ ఏదైతే ఉంటుందో, వాటర్ మిలన్, పుచ్చకాయ, ఒక ఖజూరు, ఇది ఎట్లయినా అలవాట్లో పెట్టుకోండి ఈవినింగ్ టైం.
మీ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్కి సర్జరీ చేయని అవసరం లేదు. బ్లడ్ సర్క్యులేషన్ ఇలా పెరుగుతుంది. మంచి రన్నింగ్ చేయండి, మీ హార్ట్ని మంచిగా పెట్టండి, డెఫినెట్లీ మీ హార్టే పంప్ చేస్తుంది. ఇంకా డౌట్ ఉంటే మన యునాని మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా? యునాని మెడిసిన్స్ ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఉంటాయి. అందులో సాలమిశ్రీ, సాలపంజానేటివ్ ఇంకా చాలా కాస్ట్లీ మెడిసిన్స్తో తయారు చేస్తారు. లైంగిక సమస్య ఏది ఉన్నా, 0 మూమెంట్ ఉన్నా కానీ మన దగ్గర మెడిసిన్స్ దాంతో రెస్పాన్స్ వస్తుంది, అంగం బట్టి గట్టిగా పడుతుంది. ఎవరైనా పెళ్ళికి భయపడుతున్నారు, పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు వారి భార్యతో కలవాలంటే భయపడుతున్నారు, అలాంటి వాళ్ళు మాతో సంప్రదించవచ్చు. ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, మనకు రిజల్ట్స్ వస్తాయి. రైట్. సో ఇంకొకటి చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, ఈ ఈడీ కానీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే సంతానం కలగదు అని ఒక అపోహలో ఉంటారు. నాకు ఇక నేను సరిగ్గా చేయట్లేదు, తొందరగా పడిపోతుంది కాబట్టి పిల్లలు కూడా పుట్టరేమో అని ఒక డౌట్లో ఉంటారు చాలామంది. కొంచెం ఇది క్లియర్ చేయండి సార్, ఇది నిజమా ఏంటి? సార్, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం ఇస్ టోటలీ డిఫరెంట్. రైట్. ఓకే సార్. ఎవరికైనా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఒక్కసారి కలిచారనుకోండి, ఎవరైనా బక్కగా ఉంటాడు, ఎలాగుంటాడు, కలుస్తాడు, వీర్యం వెళ్ళిపోతుంది ఒకసారి. వెళ్ళిన తర్వాత స్పామ్స్ ఉంటాయి, అప్పుడు ఆ ఓవ్యులేషన్ అయితే పిల్లలు పుడతారు. దట్ డజంట్ మీన్ అతను చాలా బలవంతుడు, అతను గంటలు చేస్తాడు, అట్లా కాదు. వేరే రోజు పోతే మళ్ళీ దాని మన వెళ్ళిపోతుంది, ఆమె సాటిస్ఫై అవ్వాలి, కానీ ఆమె మదర్ అయిపోతుంది, ఇతను ఫాదర్ కూడా అయిపోతాడు. ఇక అలాగే వాళ్ళది నెక్స్ట్ కూడా అట్లనే అవుతుంది, నెక్స్ట్ బాబు కూడా అయిపోతాడు అట్లా. కానీ ఏంటంటే ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది వాళ్ళకు. అంటే 2 కొడుకులు అయిన తర్వాత కూడా నాకు విడాకులు కావాలంటుంది, ఎందుకంటే ఇతను సాటిస్ఫై చేయలేకపోతున్నాడు అని చెప్తారు. దట్ మీన్స్ మీరు ఒకవేళ పిల్లలు అవుతే ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ లేదని చెప్పలేరు. ఒకవేళ 2, 3, 4 పిల్లలు ఉన్నా కానీ ఈ 3 పిల్లల్ని పెట్టుకొని కూడా వేరే అతనితో పారిపోయింది. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే. అయితే పిల్లల్ని చూసి మీరు నిర్ధారించలేరు. ఏంది అతను మగాళ్ళు అంటలేవు, పిల్లలు ఉన్నారు కదా అంటే నో నో, అది కాదు. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది అమ్మాయి. రైట్. అసలు లేడీస్ ఏం కోరుకుంటారు సార్? టైమింగ్ బాగుండాలని కోరుకుంటారా, సైజ్ పెద్దగా ఉండాలని కోరుకుంటారా, లేదంటే ఎమోషనల్ కనెక్ట్ కోరుకుంటారా, అసలు ఏం కోరుకుంటారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటారు అమ్మాయిలు. సామాన్యంగా ఏంటంటే అమ్మాయిలు ఏం కోరుకునేది ఏంటంటే, మాకు అంటే వాళ్ళకి ఏది ఎలా ఉన్నా మా అదృష్టం అని యాక్సెప్ట్ చేసుకుంటారు, చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా చాలా మంది. అవును. కానీ ఆర్గానిజం అయితే రావాలి కదా, కరెక్ట్, వాయు ప్రాప్తి రావాలి, ఏంటి రిజల్ట్ రావాలి ఏదైనా చేస్తే, అంతే కదా. మనం ఏదైనా మాట్లాడుతున్నా రిజల్ట్ రావాలి, రిజల్ట్ లేదంటే లేదు లైఫ్లో. అయితే ఎందుకు చేస్తున్నాం అది సెక్స్? వాయు ప్రాప్తి, అదే రావట్లేదు, అదే కలగట్లేదు, అయితే ఆమె ఎందుకు ఇది అన్నట్టు ఉంటుంది. చిన్నగా ఉంది పెద్దగా ఉంది అది వేరే విషయం. చెప్తారు వాళ్ళు, నేను చాలా చిన్నగా ఉంది నాకు